హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత సపోర్టింగ్ రోల్, తర్వాత హీరోగా టర్మ్ తీసుకొని ఇప్పుడు ప్రేమ్ అంటే అని అక్కడికి స్టాప్ చేసి క్యాప్షన్ వచ్చేసి చెప్తా. క్యాప్షన్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా బ్యూటిఫుల్ హీరోయిన్ ఆనంది గారు, అలాగే తెలుసు కదా ముందు ఎవరి గురించి చెప్పబోతున్నాను, దర్శి బాయ్. సో మనతో ఉన్నారు ప్రేమ్ అంటే టీం. మాట్లాడదాం. Your lovely voice. Yeah. Seriously. Thank you. I can ఇంకొంచెం సేపు వినాలనిపించింది. నిజంగా. Very genuinely saying your lovely voice. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సన్నగా అయ్యారు అప్పటికిప్పటికి. స్టోరీకి మారుతూ ఉంటుంది. ఓకే, అంటే టీజర్ చూసా, చాలా బాగుంది. అంటే చాలామంది ఎస్పెషల్లీ మ్యారీడ్ కపుల్ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా, మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి అనుకుంటా. సో ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే ఏం చెప్తారు స్టోరీలో? మీరు అన్న పాయింట్లోనే నాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ లవ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు ఎవరైనా. అండ్ మన దగ్గర వేల కోకొల్లలో లవ్ స్టోరీలు ఉన్నాయి. అంటే దాదాపు ఎక్కడ ప్రేమాభిషేకం నుంచి ఇప్పుడు ప్రేమ అంటే దాకా తెలుగు సినిమాల్లో ప్రేమ కథలు చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. బట్ ద వే నాకు నవనీత్ చెప్పినప్పుడు కథ నాకు చాలా చాలా బాగా నచ్చిన ఐడియా అనమాట. దట్ ప్రేమించుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత హౌ లవ్ ట్రాన్స్ఫార్మ్స్. యూనో దట్ ఐడియా ఫర్ మీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ నాకు అది చెప్పగానే అసలు వావ్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ పట్టుకున్నాడు. దాంట్లో కూడా వెరీ రిలేటబుల్ స్క్రీన్ ప్లే. అది వినగానే నాకు ఇట్ ఫెల్ట్ లైక్ ప్రతి ఒక్కరు దీంతో రిలేట్ అవుతారేమో అని నాకు అనిపించింది. అండ్ దట్స్ ఇట్. ఐ వాజ్ లైక్ నేను చేస్తా. మీది లవ్ మ్యారేజ్? ఎస్. జరుగుతూ యా, దట్ ఈస్ న్యాచురల్. సో సమ్వేర్ ఇన్ అ వే it is a reflection of my own life in a way, in a small way, not completely, but I think to bring our lives, అంటే సినిమా అల్టిమేట్గా యాక్టర్స్ అదే చేస్తారు కదా, మన పర్సనల్ లైఫ్ నుంచి కూడా కొన్ని తీసుకొస్తారు. సో వీ డూ విత్ ఆల్ అవర్ ఆర్ట్ ఈస్ వెరీ పర్సనల్. సో అట్లా ప్రేమ్ అంటే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ అండ్ మై లైఫ్. ఓకే, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు అచ్చమైన తెలుగు అమ్మాయి అంటే స్టేట్ కదా, తెలుగు అమ్మాయి, అదే చెప్పబోతున్నాను. అసలు మీ కళ్ళు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో అంటే ఎక్కువ అంటే టాలీవుడ్ చూస్తే తమిళ్లో ఎక్కువ, తర్వాత ఇన్నాళ్ళకి కర్ణించారా, లేదంటే స్టోరీస్ నచ్చలేదా, లేదంటే ఏంటి అని? అంటే నేనప్పుడు నా ప్రైవసీ నాకు ఉండాలి అని అనిపించింది. ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిన చదువుతున్నప్పుడు, ఐ మీన్ నా MBA వరకు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అనేది నాకు ఉండింది. సో అండ్ నాకు నా డెబ్యూ మూవీయే పెద్ద హిట్ అక్కడ. సో మంచి వర్క్ వచ్చింది. సో అక్కడ నేను చేసేస్తాను. దెన్ అగైన్ జాంబీ రెడ్డి హ్యాపెండ్. దెన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్గా వస్తేనే చేద్దాము అనే మైండ్ సెట్. నాకు ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఐ వాజ్ నాట్ థింకింగ్ మచ్. నాకు వచ్చిన దాంట్లో బెస్ట్ ఏంటి అలా చూస్ చేసి చేసిన ప్రాజెక్ట్సే. సో తమిళనాడులో దెన్ జాంబీ రెడ్డి హ్యాపెన్ అండ్ ఇట్ చేంజ్డ్, కంప్లీట్లీ చేంజ్డ్. ఎస్. ఓకే, అంటే ఇందులో ఎక్కడ అంటే సేమ్ మీరు కూడా దర్శి గారి లాగా అక్కడ కనెక్ట్ అయ్యారా? లేదండి, ఈ రమ్య క్యారెక్టర్ నేను ఎప్పటి నుంచో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి, నాకు నన్ను నేను ఇలా చూసుకోవాలి అని చాలా రోజులు. గొడ్డలు పట్టుకోనియా? బాగుందా షార్ట్? అసలు అంటే నేను స్క్రీన్లో నేను కనిపించే క్యారెక్టర్స్ అన్నీ మోస్ట్లీ కొంచెం సాఫ్ట్వేర్గా లేకపోతే స్ట్రాంగ్గా అవే ఎక్కువ చూసారు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ అండ్ it is very much me. Ramya is like I could relate a lot when director is na inputs anni ఏంటి ఈయనకి నేను ముందే తెలుసా ఇలా రాసారేంటి. ఐ మీన్ ఫ్యూ అంటే నాట్ ద సీన్స్ అండ్ ఎవ్రీథింగ్, రమ్య క్యారెక్టరైజేషన్, తన మైండ్ సెట్, అది నాకు చాలా నచ్చింది. కానీ ఆ సీన్ కూడా బాగుంది. అలా దర్శి గారి కార్లో నుంచి ఆ విండో నుంచి చూస్తూ మీరు గొడ్డలు ఎలా చేస్తూ
ఎలా ఉండిందండి అంటే ఆ సీన్ ఇట్ ఇస్ ఫన్ కదా, ఫుల్ నాకు ఫుల్ ఫన్. స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నీకు పన్నే నేను బయట కదా. నేను ఐ వాజ్ లిటరలీ పేపర్ మీద నేను ఆ సీన్స్ చదువుతున్నప్పుడు కింద దొరలి మరి నేను ఇంట్లో నవ్వుకుంటూ, మై సిస్టర్ లైక్ ఏంటి వై ఇస్ షీ లాఫింగ్ లైక్ దిస్ అని తను అనుకున్నాను. నేను సబ్జెక్ట్ చదివి నాకు అంత నవ్వొచ్చేసింది ఆ సీన్స్ అన్ని. సో ఎలా తీస్తారు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఆ డే షూట్ కోసం. అండ్ ఇట్ వాజ్ లైక్ నాకు చాలా నచ్చింది దర్శన్ అలా చూడడం. మీకు ఎలా అనిపించింది? Hey, I think all full credit to Anji man. Anji our stunt choreographer. చాలా సేఫ్ అంటే ఇట్ ఇస్ అంటే ఏ స్పీడ్ లో వెళ్తుందని కార్ ఆ టైం అంటే ఇట్ వాస్ మెనీ స్పీడ్స్ యాక్చువల్లీ. Many speeds. అంటే ఒక 40లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొంచెం 60లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. యా డెఫినెట్లీ ఐ థింక్ అంజీ టుక్ అ లాట్ ఆఫ్ గుడ్ కేర్. డెఫినెట్లీ చాలా సేఫ్ గానే చేశాడు. బట్ యా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లింగ్ గా ఉండింది నాకు కూడా. అంటే ఎప్పుడు మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఇట్లా షేర్ ఆటో అట్లా ఎక్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మనకి 7 సీటర్ ఆటోలు ఉండేవి చూడండి, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. సో 7 సీటర్ ఆటోలు, తర్వాత ఫుడ్ బోర్డింగ్ చేసి అలవాటు ఉంది కదా. సో అగైన్ మళ్ళీ ఒక కార్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాలు పట్టు పెట్టుకోవడానికైనా 7 సీటర్ కంటే ఉంటాయి కానీ వీటికి ఉండదు కదా. దానికంటే దానికి ఉండే చిన్న ర్యాంప్ ఉండింది. ఓకే, ఆ ర్యాంప్ మీద మంచిగా ఫుడ్ బోర్డ్ ఉండింది. ఫుడ్ బోర్డ్ లో దానికి మంచిగా ల్యాండ్ మీకు అందుకే థ్రిల్ ప్రాప్తి రస్తు అన్నదా, మీరు బాగా థ్రిల్ అయ్యారు కాబట్టి. యా డెఫినెట్లీ థ్రిల్ నాకు, సంతోషం ఆమెకి. హ్యాపీగా కూర్చొని ఇట్ వాస్ అబ్సల్యూట్ ఫన్. ఎవ్రీడే ఆన్ సెట్. అవునా? అంటే ఇది కూడా క్యాప్షన్ కూడా చూసినట్టునే నాకు అంటే నేను థ్రిల్ అయ్యాను అక్కడ. అంటే విద్యా ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు కదా. తర్వాత థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది ఇది జనాలను దీవించడం అంటే ఎలా తీసుకున్నారు? సో అదే అంటే థ్రిల్ అంటే ఇప్పుడు ఏంటంటే వెన్ యూ సే ప్రేమ అంటే మనకి చాలా ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే మంచి బ్రీజీ నైస్ లవ్ స్టోరీ, లేకపోతే లాస్ట్లో క్లైమాక్స్లో అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ వచ్చి గొడవ చేసి అట్లా. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ థ్రిల్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఇన్ లవ్ ఆల్సో. అండ్ రమ్య అండ్ మది లవ్ స్టోరీలో యూ విల్ ఫైండ్ దట్ థ్రిల్ బికాస్ వాళ్ళిద్దరు కదే కాదు, దిస్ ఆల్సో ఆశా మేరీ ఆర్ సుమక్క అండ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు అది కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారు వచ్చి మామూలుగా చెప్తే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసే వరకు ఫేస్ చూసాం. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు చేస్తారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ అది ఇంకా చాలా పెద్ద క్వశ్చన్. ఇక్కడైనా సరే హాలీవుడ్ నుంచి ఎవరైనా తెప్పిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయడానికి రెడీ. సో అట్లా ఇది ఎలాగో వెళ్ళిపోతాయి మళ్ళీ. సో ఐ థింక్ మేము ఇంకెవరైనా పెట్టినా కూడా నాకు తెలిసి సుమాకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మా స్టేజ్ మీదకి. సో ఇట్స్ లైక్ మేడం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్పేశారు కదా, ప్యాకేజ్ మాట్లాడేశారు అని. బట్ ఐ థింక్ ఫర్ అ మూమెంట్ ఈ యొక్క సినిమాకి ఐ వాంట్ సుమక్క టు సిట్ విత్ us అండ్ దెన్ ఒక యాంకర్ ఎవరైనా మంచిగా పిలిచి ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హర్ యాజ్ అన్ యాక్టర్. బికాస్ అఫ్ కోర్స్ అంటే ఒకసారి మైక్ ఇస్తేగా అందుకే పెద్దది వాడారు అక్కడ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.